తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం గడుస్తున్నటువంటి నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడటానికి మనతో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై 10 నెలల కాలం అవుతుంది. ఈ 10 నెలల కాలంలో సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏం చేశారంటే ఏం చెప్తారు? మేము ఎన్నికైన 10 నెలల్లోనే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న 6 గ్యారెంటీలు కాకుండా మేము సొంతంగా డెవలప్ చేసినవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా చూస్తే మాది సింగరేణి ప్రభావిత ప్రాంతం. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉండడము, అలాగే లోకల్ యువతకి ఉద్యోగాలు లేవు. అది మేము గమనించి మేము ఎన్నికైన వెంటనే మరి అసెంబ్లీలో కూడా ఈ అంశం లేవనెత్తడం జరిగింది. నేనే మొట్టమొదటిసారిగా 80% లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడిగి సాధించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళకే 80% ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాకుండా పొల్యూషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కిష్టారం దగ్గర సైలో బంకర్ ఉంది. దానివల్ల అంబేద్కర్ నగర్ కానీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ మొత్తం కిష్టారం విలేజ్ అంతా దెబ్బతింటా ఉంది కనుక దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం కూడా స్పందించి పొల్యూషన్ కంట్రోల్కి కొద్ది మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అక్కడ మొన్న వర్షాకాలంలో ఇల్లు బాగా డ్యామేజ్ అయ్యి ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది. మేము స్వయంగా వెళ్ళి పరిశీలించి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే రేపు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు వాటి విజిట్కి. సింగరేణి యాజమాన్యంతో కలెక్టర్ గారితో కూడా చర్చించి వాళ్ళకు తగు న్యాయం చేయడానికి, అంటే దెబ్బతిన్న ఇళ్లను రీప్లేస్ చేయడానికి ఇవన్నీ కూడా మేము కృషి చేస్తున్నాము. ఇంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో కొన్ని విలేజెస్కి వెళ్ళడం జరిగింది ఓట్లు అభ్యర్థించడానికి. ఆ టైంలో రిమోట్ విలేజెస్ కేడబ్ల్యూ చౌడవరం అని ఉందండి పెనుబల్లి మండలంలో. అక్కడ గుత్తికోయిల కుటుంబాలు ఒక 50-60 దాకా ఉంటాయి. వాళ్ళకి కనీసం రోడ్డు సౌకర్యం లేదు, తాగునీరు లేదు, లైట్లు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. మరి గత పాలకుల నిర్లక్ష్యం. ఓట్ల సమయంలో మాత్రం వెళ్ళి ఓట్లు అడిగేవాళ్ళు, తర్వాత అసలు కనీసం పట్టించుకోలేదు. వాళ్ళు మంచినీళ్ళు కావాలన్నా కూడా 5-6 కిలోమీటర్లు నడిచెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళ పిల్లలు కూడా ఏ సౌకర్యం లేదు, నడుచుకుంటూనే అంగన్వాడీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళాలి. అందుకని మేము వెంటనే ఎన్నికైన వెంటనే కూడా వాళ్ళకి మేము రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సోలార్ లైట్లు, సోలార్ పంప్ సెట్, ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి నిర్మించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి లైటు ఉంది, తాగడానికి వాడుకోవడానికి నీరు కూడా ఉందండి. అలాగే మన సత్తుపల్లి మండలంలో చూస్తే సత్యంపేట విలేజ్, అది కూడా బాగా రిమోటు. దానికి కూడా మేము రోడ్లు, లైట్లు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవి మచ్చుకు కొంచెం ఉదాహరణలు ఇవి. అలాగే చూస్తే ఈ వర్క్స్ కూడా సుమారుగా 50 కోట్ల నిధులతోటి మేము ఇప్పటివరకు మరి ఈజీఎస్ కింద, డిఎంఎఫ్టి కింద, మరి మన ఎస్డిఎఫ్ కింద కూడా వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 100 కోట్ల పనులు కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయండి. త్వరలో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. అంటే పోడు భూముల సమస్య ఇక్కడ ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా పట్టాలు రాలేదు, వాళ్ళు ఏళ్లుగా కూడా సాగు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం మీరు చెప్పబోతున్నారు? ఇది పోడు భూముల సమస్య మేము ఎన్నికైనప్పటి నుంచి కూడా మేము మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి, మిగతా మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా త్వరలో కూర్చుని దీని గురించి అందరు కలిసి కూర్చొని పరిష్కారానికి మార్గం చూస్తామని చెప్పారు. మేము అదే ప్రాసెస్లోనే ఉన్నామండి. సీతారామ ప్రాజెక్టు కనుక పూర్తయితే సత్తుపల్లి నియోజకవర్గం అటు తాగునీటి పరంగా కావచ్చు, సాగునీటి పరంగా కావచ్చు సస్యశ్యామలం అవుతుంది అని అంటారు. దానికి సంబంధించి పనులు పురోగతి ఎట్లా ఉంది? ఇది మన యాతాలకుంట దగ్గర టన్నల్ ఉందండి. ఆ టన్నల్ వల్లనే కొద్దిగా మనకి లేట్ అయింది సీతారామ ప్రాజెక్టు. మేము ఎన్నికైన వెంటనే మరి అంతకుముందు చాలా రైతులకి, భూములు కోల్పోయిన రైతులకి సీతారామ ప్రాజెక్టు కింద వాళ్ళకి పెండింగ్ ఉన్న 12 కోట్ల రూపాయలు కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చొరవతో వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోలేదు, ఎట్లా ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మేము కలిసి వెళ్ళి దాన్ని పరిశీలించి ఆ పనులు కూడా వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి ఆ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒక 1 ఇయర్ లోపల అది పూర్తవుతుందండి. దాని ద్వారా మనకి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకంతా కూడా మన సత్తుపల్లిను, వేంసూరు మండలాల ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యం మరియు సాగునీటి సౌకర్యం వస్తుందండి. మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, అందులో భాగంగానే సత్తుపల్లికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే. మహిళల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వైద్య రంగానికి సంబంధించి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? నేను ఒక మహిళను, అందులోనూ డాక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కనుక నేను మొట్టమొదటి రాగానే వైద్యం మీద, విద్య మీద కూడా నేను దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఆల్రెడీ 100 పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేయించి
మరి అంత మంచి వైద్యం అనమాట, కార్పొరేట్ స్థాయి వైద్యము అందుబాటులోకి తేవాలని, అలాగే మరి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కొన్ని డాక్టర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఫిలప్ చేయించడం జరిగింది ఆల్రెడీ. ఇంకా కూడా ఫ్యూచర్లో మెరుగైన వైద్యం అందరిలాగా పేద ప్రజలకి అందుబాటులోకి తేవాలని నా దృఢ సంకల్పం. అంతేకాకుండా ఇక్కడ నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ అయింది. దాని బిల్డింగ్ కూడా 18 కోట్ల రూపాయల ఫండ్స్ శాంక్షన్ అయినాయి, అది కూడా నిర్మాణంలోనే ఉంది. అంతేకాకుండా మేము హాస్టల్స్, ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి బెడ్స్, కింద పడుకుంటున్నారు పిల్లలు, అది చూసి ఆ బెడ్స్ మంచాలు రెండు కూడా దానికోసం 1.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా పిల్లలకు త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఇంతేకాకుండా మన రూరల్ విలేజెస్లో మెయిన్ తాగునీటి సౌకర్యం లేదు, వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని గురించి మేము మా ఫండ్స్ నుంచి 6 కోట్లు వెచ్చించి చాలా వరకు ఒక 60% వరకు ఇప్పటి వరకు పనులు, బోర్ల కోసం, మోటార్ల కోసం పనులు కూడా పూర్తయినాయి, శాంక్షన్ చేయడం జరిగిందండి. అలాగే సింగరేణి వాళ్ళతో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేపట్టి, మరి మీరు అడిగినట్లు మన మహిళలకి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో మరి శిక్షణ ఇప్పించి వాళ్ళకి తగిన ప్రోత్సాహం అందించడం, ఇవన్నీ కూడా మా ఫ్యూచర్ లక్ష్యాలు. అంతేకాకుండా వేరే వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఇప్పుడు హోప్ మినిస్ట్రీస్ అని వారి సహకారంతో మేము ఇంతవరకు 100 మంది మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇంకొక 100 మందికి కూడా ఇస్తారు ఈ నెలలోనే. అలాగే ఒక 100 బోర్ల వరకు కూడా హోప్ మినిస్ట్రీస్ సహకారంతో వేయడం జరిగిందండి. అంటే 10 నెలల కాలం గడుస్తున్నా ఇంకా అధికారుల మీద ఎమ్మెల్యే పొట్టు సాధించలేదు అన్నది మీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విమర్శ. దీనికి మీరేం చెప్తారు? పట్టు అంటే ఏంటండి? పనులు చేయించుకోవడమే కదా. మరి పనులు చేస్తున్నారు, మేము చెప్పినట్టు చేస్తున్నారు. అంటే వాళ్ళలాగా కక్షపూరితంగా అందరికీ వచ్చే లబ్ధి ఆపడము, వాళ్ళని వివిధ కారణాలతోటి జైళ్ళలో పెట్టించడం, ఇలాంటివి మేము చేయమండి. న్యాయబద్ధంగా మేము పక్షపాతం లేకుండా ఎవరైతే ఏ అవసరానికి వస్తారో అలాంటి వాళ్ళకి అలాంటి పనులు చేసి పెడతాం. మేము దానికే నిజాయితీగా కట్టుబడి ఉంటాము. అంటే పట్టు అంటే అధికారులని అదిలించడం, బెదిరించడం, గట్టిగా కోప్పడడం ఈ కాదండి. చెప్పి చేయించుకోవడము 100% మేము అందులో సక్సెస్ అయ్యాము. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అధికారులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సత్తుపల్లి సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి? ఫ్యూచర్లో సత్తుపల్లిని నేనైతే చాలా చేయాలనుకుంటున్నాను. మరి అందరూ సహకరిస్తే ఖచ్చితంగా అవుతుందండి. ముఖ్యంగా పర్యావరణ హితంగా చేయాలి. మాకు సింగరేణి వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంది కనుక సస్యశ్యామలం చేయాలి. దాని గురించి మేము మొట్టమొదటిగా రాష్ట్రంలో మేమే జూలై 3న పెద్ద ప్రోగ్రాం అనమాట, 10,000 మొక్కలు నాటేది. మన కొండా సురేఖ గారు, శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి గారు ఇద్దరు కూడా వచ్చారు. ఆ రోజు గ్రాండ్గా వన మహోత్సవం చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పటివరకు కూడా నేను ప్రతి మండలంలో కూడా ప్రత్యేకంగా వన మహోత్సవ ప్రోగ్రాంకి వెళ్ళి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడము, వెళ్ళినప్పుడంతా కూడా అవి ఎలా ఎదుగుతున్నాయి ఇవి చూడడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే అమ్మాయిలకి చదువు విషయంలో మంచి ప్రోత్సాహం అందించాలి. అంతేకాకుండా క్రీడాకారులకు కూడా తగిన ప్రోత్సాహం అందించి వాళ్ళకు కూడా మనం వెసులుబాటు కల్పిస్తే మన దేశం కూడా క్రీడల్లో అభివృద్ధి సాధిస్తుంది, మంచి పథకాలు తీసుకొస్తారు. ఇంతేకాకుండా మనకి ఫుడ్ పార్క్ ఉంది బుగ్గపాడులో, అది కూడా ఇప్పుడు తుమ్మలాశ్రావు గారి చొరవతోటి అది స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని కూడా డెవలప్ చేయాలి. దానివల్ల కూడా మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా కల్లూరుగూడెంలో ప్రపోజల్లో ఉంది, అది కూడా త్వరలోనే మన తుమ్మలాశ్రావు గారి చొరవతోని మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మన విలేజర్స్కి, రైతులకి మరి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా మా ప్లానింగ్లో భాగమేనండి. మనతో కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్ దయానంద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు ఆ లక్ష్యం దిశగానే ఇక్కడ పాలన సాగుతుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉందనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి పాలన? ఖచ్చితంగా 100% మంచిగా ఉంది. ఎందుకంటే ఓ మహిళని చూడకుండా ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా 20,000 మెజార్టీతో గెలిపించారు. ముందుగా సత్తుపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, మహిళ అయితే ఏం చేస్తుంది దీనికని చెప్పి. మహిళ అనేది ఏదైనా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మహిళగా ఈ 10 నెలల్లోనే
మేము గెలిచిన 2-3 నెలల్లో దాదాపు 50,000 కోట్లతో మనం అభివృద్ధి పనులు చేసాం. ఇప్పుడు కూడా 150 కోట్ల పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు ఇయర్ ఎండింగ్ కల్లా దాదాపు 200 కోట్ల పనులకి ప్రోగ్రెస్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న ఫస్ట్ మేము ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సత్తుపల్లి పర్యావరణ గురించి ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. లాస్ట్ 2 years నుంచి చేయకపోవడానికి కారణం అంటే గత పాలకులు మమ్మల్ని ఆహ్వానించకపోవటం, పక్కన పెడతాం అనుకున్నారు. అట్లా కాకుండా ఈరోజు మనం ఏదైతే పొల్యూషన్ ద్వారా సింగరేణి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా దాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి నుంచి జూలై 3వ తారీఖు ఆశా ఫౌండేషన్ నుంచి దాదాపు ఒక 10,000 మంది పిల్లలతో మనం పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. దానికి ఏదైతే కొండా సురేఖ గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, డిఎఫ్ఓలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మా 25 సంవత్సరాల చరిత్రలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేయలేదని చెప్పి ముక్తకంఠతో చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, గత పాలకులు లక్షల్లో మొక్కలేసు అని చెప్తున్నారు. మేము లక్షల్లో మొక్కలు అయిపోయినా సరే వేసిన ప్రతి మొక్క బతికుండాలనే ఆశయంతో ఈరోజు సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలో దాదాపు 50,000 మొక్కలు వేయటం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ ఉద్దేశంతోనే దాదాపు 30,000-40,000 మొక్కలు నాటడం జరిగింది. సింగరేణి వాళ్ళతో గట్టిగా చెప్పడం జరిగింది, సింగరేణి ప్రభావిత ప్రాంతం మీ నుంచి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షలు ఈ సంవత్సరంలో అన్ని మండలాలు ప్లస్ చుట్టుపక్కల అన్నీ కూడా వేయాలి, విత్ ట్రీ గార్డ్స్ మెయింటెనెన్స్ కూడా మీరే చేయాలని చెప్పాం. మీరు వచ్చేటప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు, మన లంకపల్లి దగ్గర నుంచి బ్లూ కలర్లో ఉన్న మొత్తం మొక్కలు కూడా మేము వచ్చిన తర్వాత నాటించినాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మొక్కలు వేసమని చెబుతున్నారు, ఒక్క మొక్క కూడా పెరిగిన దాఖలు ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మున్సిపాలిటీ నుంచి కూడా మొత్తం చుట్టూతా గార్డ్ వేసి ఆ మొక్కను పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సత్తుపల్లి కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నాయి, ఎమ్మెల్యే వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకోవట్లేదని ఒక విమర్శ ఉంది. దీని మీద ఏం చెప్తారు? సత్తుపల్లి వర్గాలు ఒకే వర్గం, అది ఎమ్మెల్యే గారి వర్గమే, ఇంకే వర్గాలు లేవు. ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఏ పని ఉన్నా సరే అక్కడున్న మీ ఎమ్మెల్యే గారి దగ్గర రాని తప్ప మేమేం చేసేది లేదు. ఎవరైనా దొంగతాటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే మేము పార్టీలో చేస్తామని చెప్పినా కూడా ఆ ముగ్గురు మంత్రులు కూడా ఒకటే చెప్తున్నారు, సత్తుపల్లి విషయంలో మేము ఎవరో జోక్యం చేసుకోము, ఎమ్మెల్యే గారు ఎవరిని చేర్చుకోవాలన్నారు ఎమ్మెల్యే గారు తెలుసు, వాళ్ళ ద్వారా మీరు చేరాలి తప్ప మేము ఎలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకొని చెప్పి కుండబద్దలు కూడా జరిగింది. మేము కూడా ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని ఎవరైతే నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారో, మా కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి తప్ప పార్టీలు ఎవరికి కూడా సమిత స్థానం ఉండదు. ఎందుకంటే సత్తుపల్లి ఎంతో ప్రశాంతంగా ఉంది, కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకులు కూడా ఈరోజు మా కోసం కష్టపడి పనిచేశారు. అలాంటి కష్టపడ్డ నాయకులను వదిలిపెట్టి ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోవడం ఎంత మట్టి కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకనే ఆ దిశగా ఎప్పుడు కూడా మేము అడుగులేయలేదు. ఈరోజు మేము గనక కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నామంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఒక విలువలకి ఇచ్చే ఒక కాంగ్రెస్ కుటుంబంగా మాది ఫస్ట్ నుంచి కూడా, పార్టీ తర్వాత టీఆర్ఎస్లో ఉన్న, వైసీపీలో ఉన్న, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అలాంటి సంస్కృతి సత్తుపల్లి ప్రాంతంలో ఉండకూడదు. ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పార్టీలో ఉండే విధంగా మేము అడుగులేసాం, అలాగే ఆ పార్టీలో ఉండే విధంగా చర్యలు కూడా తీసుకున్నాం. అంటే మన పార్టీలో చేరకుండా ఎంతోమంది వచ్చి అడిగినా సరే మేము కాదన్నాం. ఎప్పుడైనా సరే కాంగ్రెస్లో ఇప్పుడున్న కార్యకర్తలని, నాయకుల్ని రక్షించుకునే బాధ్యత మా మీద ఎంతో విశ్వాసంతో వాళ్ళు మమ్మల్ని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకుని తీసుకుని ఎవరైతే మా కోసం పార్టీ కోసం పనిచేశారో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏ పదవులు ఉన్నా సరే ముందుకు మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఖచ్చితంగా ఇస్తాము, వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపిస్తాం ఖచ్చితంగా. అంతేగాని ఇక్కడ ఒక వర్గం లేదు. మా అదృష్టం ఏంటంటే ఇదివరకున్న కాంగ్రెస్లో అందరూ చేరినప్పుడు గత సంవత్సరం ఎలక్షన్ల ముందు మేము కూడా చేరాం, దాంతోపాటు పెద్ద లీడర్స్ ఉన్నారు, స్థాయి లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా పాపం మేము రాగానే వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా మొత్తం పోయారు. సగం దరిద్రం పోయింది అనుకున్నాం పార్టీకి. మళ్ళీ దొంగజాటుగా ఎవరెవరో చేరి మళ్ళీ వచ్చారు. అయినా సరే సత్తుపల్లి ఒకటి చెప్తున్నాం, అలాంటి నాయకులు సత్తుపల్లి ఎట్టి పరిస్థితులు కూడా పునఃప్రవేశం లేదు. ఎవరైతే మా ద్వారా చేరతారో కాంగ్రెస్ పార్టీలో, అది కూడా అక్కడున్న గ్రామస్థాయి నాయకులు కానీ, లీడర్స్ కానీ, అక్కడున్న కార్యకర్తలు ఎవరైనా ఆ పార్టీలో చేరాలంటే ముందు వాళ్ళని సంపాదించి వాళ్ళ ఇష్ట ప్రకారం అయితేనే మేము పార్టీలో చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ఎట్టి పరిస్థితులు దానికి కట్టుబడి ఉన్నాం. చివరిగా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించబోతున్నాయి, దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీ పార్టీ ఎట్లా ఉండబోతుంది ఫలితాలు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చింది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు 7 లక్షల కోట్ల అప్పులో ఉంది. అయినా సరే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు కూడా
ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సాయశక్తి 18,000 కోట్లు చేశారు. అలాగే ఈ నెలలో కూడా 2 లక్షల రుణమాఫీ. ఖచ్చితంగా రైతు ఎవరైతే రుణం తీసుకున్నారో 2 లక్షల రూపాయలు వాళ్ళకి 100% కూడా న్యాయం జరుగుద్ది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. అలాగే గ్యారెంటీ మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే బస్సులకి మహిళలకి ఉచిత ప్రయాణం ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కొంత కేటాయించి రాష్ట్రం మీద అది ఆదాయం పడుతున్నా కూడా ఇబ్బంది గడ పరిస్థితులు ఈరోజు బస్సు ఫ్రీ చేయటం వల్ల కొన్ని కోట్ల మంది మహిళలకి ఈరోజు చాలా ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈరోజు గ్యాస్ బండ్ 500, 1,100 రూపాయల గ్యాస్ బండ్ ఈరోజు 500కి ఇస్తున్నాం. అలాగే ప్రతి పథకంలో కూడా ఒకసారి లేట్ అవ్వచ్చు అన్నంత మాత్రం ఈ పథకాలు ఏమి కూడా రాకుండా ఉండు ప్రజలకి. త్వరలోనే మనకు డిజిటల్ కార్డులు చూస్తూనే ఉన్నాం. ఏదైతే రేషన్ కార్డులు కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకే కార్డు ద్వారా అందేటట్టు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగానే మేము కృషి చేస్తూ రాబోయే ఎన్నికలలో మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ 2 వీక్స్ నుంచి మళ్ళీ అన్ని మండలాల్లో కూడా రోజుకి 10 నుంచి 15 గ్రామాలు మొత్తం కూడా తిరగాలని ఒక ఉద్దేశం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. ఆ ప్రకారం ఎక్కడెక్కడ చిన్న ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ మంద కాబట్టి కొంతమంది కొన్ని చోట్ల 2-3 లీడర్స్ ఉండొచ్చు. అది సహజంగా ప్రతి పార్టీలో కూడా అందరినీ కూర్చోబెట్టి అందరూ అనుకోంగా మేము కూడా ఒకటే చెప్పాం కార్యకర్త నాయకులకి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సొసైటీ కానీ ఏదున్నా సరే అక్కడున్న నాయకులందరూ కూర్చొని పలానా వ్యక్తిని మేము ఎన్నుకుంటున్నామంటేనే ఆయనే నేను ఫైలైజ్ చేస్తా తప్ప నా సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను ఆ దిశగానే మేము ఉంటాం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాం. గడిచిన ఎన్నికల సందర్భంగా ఏ అయితే హామీలు ఇచ్చామో హామీల అమలు దిశగానే తమ పరిపాలన కొనసాగుతుంది. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గాన్ని సాగునీటిలో సస్యశ్యామలం చేస్తామని జిల్లా మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలో విద్యా వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తాము. రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతామని, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుంది. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే దంపతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహాన్యూస్, సత్తుపల్లి.